చేస్తుంటే మా చింతల్లి ఏదో ఆడుతూ ఉంది. చూపి చూపి ఏంటిది అది? బొట్ట బొట్ట. సరే ఆడుకోపో. అదనమాట. డ్యాన్స్ రుతమ్మ, డ్యాన్స్. మళ్ళీ 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 మళ్ళీ. అయ్యో అయ్యో పడిపోతావు. హాయ్ చెప్పు. ఆమ్ తింటావా? ఆమ్ తింటావమ్మా? ఆమ్ తింటావా? పప్పులు తింటావా? పప్పులు పప్పులు తింటావా? ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు? ఇవ్వు అమ్మకివ్వు, అమ్మకివ్వు. ఇయ్యవా? దెబ్బలు ఇవ్వు. దెబ్బ తగిలించుకుంటా. దెబ్బలు దెబ్బలు. బాయమ్మా. ఏం చూస్తుందంటే చింతల్లి మంగళహారతి పాట వస్తే చూస్తుంది కదా. అవును కదా. కొట్టేస్తుంది అమ్మ నేను ఇలా. చూడు చూడు చూడటి. అమ్మో ఋతు, డాగ్ డాగ్ ఏమంటదిరా? కాదు ఏమంటది అది? బాబో ఎలా అంటది? అమ్మా ఎత్తుకోవాలా? వంట ఎవరు చేస్తారు మరి? వంట వంట చేయొద్దు. నువ్వు వంట చేయమ్మా. నువ్వు వంట చేయవా? వంట చేయపోను. వంట చేయపో. నీ స్పూన్ తెచ్చుకోపో, అక్కడ ఉంది. వంట చేయపో. వంట చేయపోను. ఇదిగో ఇది నీ స్పూన్. నీ స్పూన్ ఇది తీసుకో. వంట చేయు. వంట చేయమ్మా. వంట చేయు. వంట చేయు. వంట చేయు. వంట చెయ్యు. టైగర్ ఏమంటది? టైగర్ ఎక్కడికి వచ్చేస్తున్నావు? నేను ఎత్తుకోకున్నాను కూడా. ఇదన్నమాట సంగతి. ఓవైపు వంట చేస్తుంటే ఇది పడుతుందంటే ఇంతే సంగతి. ఒక 2 నిమిషాలు ఆడుతుంది, 2 నిమిషాలు ఎత్తుకోమంటది. అయ్యో పడిపోతావు. అరే పడిపోతావే. పట్టుకో మళ్ళీ. సో ఈ వీడియో ఏంటంటే మా ఆడపడుచుకి పాప పుట్టిందనమాట. ఆ రోజు మార్నింగ్ డెలివరీ ఉండింది. ఇంకా మేము వెళ్ళేటప్పటికి డెలివరీ అయిపోతుంది, పాప బాబు వచ్చుంటారు, చూసేసి రావచ్చు అని చెప్పేసి మేమైతే ఇక్కడ రెడీ అవుతూ ఉండే అనమాట. ఆల్రెడీ నేను రెడీ అయిపోయి చింతల్ని రెడీ చేస్తూ ఉన్నాను. ఈ వీడియో ఎందుకు షూట్ చేసిన అంటే మాకు అలాగే మా ఆడపడుచు వాళ్ళకి, మా సోని వాళ్ళకి కూడా ఒక మెమొరీ లాగా ఉంటుంది అని చెప్పేసి అయితే షూట్ చేసినాను. అంటే మాకు సోనికి తెలియదు కదా లోపల ఉంటుంది ఆపరేషన్ థియేటర్లో, లేదంటే రూమ్లో ఉంటుంది. సో బయట మేము ఎలా హ్యాపీ ఫీల్ అయ్యాము, ఎవరు ఎలా ఉన్నారు, ఎలా రియాక్ట్ అయ్యారు అనేది సోనికి తెలియదు కదా. సో అవన్నీ క్యాప్చర్ చేసి కొన్ని మూమెంట్స్ షేర్ చేసుకుంటే బాగుంటుందని అనిపించి వీడియో అయితే షూట్ చేసినాను. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మాకు బేబీని అసలు హ్యాండ్ ఓవర్ చేయలేదు వాళ్ళు. ఒక్కొక్క హాస్పిటల్కి ఒక్కొక్క ఫార్మాలిటీ ఉంటుంది కదా. సో మార్నింగ్ డెలివరీ అయిన తర్వాత జస్ట్ పాపను చూపించి మళ్ళీ లోపలికి తీసుకెళ్లారు. ఇంకా రిక్వెస్ట్ చేస్తే అప్పుడు ఇంకా అప్పుడప్పుడు ఒక్కొక్కరిని పంపించడం అలా జరిగిందనమాట. ఈవినింగ్ వరకు వెయిట్ చేసి ఇంకా బేబీని సోనీని చూసి మేమైతే ఇంకా వచ్చేసినాము ఇంటికి. ఇంకా మధ్యలో అలో చేస్తారేమో, కాసేపు అయితే పంపిస్తారేమో, రూమ్కి షిఫ్ట్ చేస్తారేమో అని చెప్పేసి వెయిట్ చేసినాము. ఇంకా ఈ గ్యాప్లో ఏంటంటే మా అత్తయ్య వాళ్ళు ఉండి సరే ఇంకా ఎలాగో లంచ్ టైం కదా లంచ్ చేసేసి వద్దాము
ఇక్కడ ఉండి ఏం చేస్తాము, ఎలాగో మనల్ని ఏం అలో చేయట్లేదు కదా అని చెప్పేసి అంటే కాసేపు చింతల్లి అయితే వాళ్ళ నానమ్మలతో టైం స్పెండ్ చేసింది. అవన్నీ కూడా ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను. వ్లాగ్ మొత్తం చూసేయండి ఎండ్ వరకు. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో దట్ ఫర్దర్గా నేను ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ మీ వరకు అందుతుందన్నమాట. పాప ఇది ఎవరు ఇట్లా నన్ను సడన్ గా ఎత్తుకున్నారు? మామ మామ అయిపోయింది, గణేష్ మామ అయిపోయింది. ఎవరు వచ్చిండ్రు? చెల్లి చెల్లి అవునా? ఓకే, కిందనేనా? ఓకే. సో ఇప్పుడైతే హాస్పిటల్కి వచ్చినాం గాయస్. మా బాబు స్కూల్కి వెళ్ళాడు. తీసుకున్నారా బేబీని? మీ ఫీలింగ్ ఏంటి? ఇప్పుడే చెప్పాడు మాకు గణేష్. చెప్పండి బ్లాగ్. మీ మెమోరీస్ మేము షూట్ చేస్తున్నాం. మంచిగానే ఉంది, అంటే కొత్తగా ఉంది, ఇంతగా. ఇంకోటి ఏంటంటే ఎక్స్పెక్ట్ చేసింది నేను పాప కావాలని అనుకున్నాను, అందుకని ఫుల్ హ్యాపీ. అయితే వచ్చారా డాడీ వాళ్ళు? పంపించారా సోనీ కిందకి? జస్ట్ వెళ్ళిపోతాం. ఓకే, ఇప్పుడే చూపించి తీసుకుపోయింది. అవునా? 2 నిమిషాల ముందు వచ్చింది. గణేష్ గెలిచిండు, తర్వాత వంశన్న గెలిచిండు. వాళ్ళు చూసిన తర్వాత కిందికి వచ్చినారు. అవునా? ఇప్పుడే చూపించి తీసుకోవాలి. మంచిగా ఉంది, హెల్తీగా మంచిగా ఉంది. ఎంత పుట్టింది వెయిట్? 2.75. 1 month అయిందంటే మళ్ళీ వచ్చేస్తుంది. విహాన్స్ కూడా అంతే కదా. తొందరగా ప్రమోట్ అయిపోయింది. విహాన్స్ 4 years పట్టింది పాపం వాడు ప్రమోట్ అవడానికి. అయితే జస్ట్ 1 year కి అక్క అయిపోయింది. Wish that I could cough out my emotions in a healthy manner and just become the right person that actually matters. And every day I drive my car to my little job, find some peace in the stations that I throw on. But I wish there was a song with your name as the title. Oh yeah, I wish there was a song with your name as the title. సో మేము వచ్చేటప్పటికి బేబీని అలా చూపించి లోపలికి తీసుకెళ్లారనమాట. ఒక 5 minutes ముందు రావాల్సిందే, మేము చూసేవాళ్ళం మార్నింగే. సో కుదరలేదు. సో మళ్ళీ బేబీని లోపలికి తీసుకెళ్ళిన తర్వాతకి అసలు పంపించలేదు చెప్పినట్టే.
మేము వెళ్ళిన తర్వాత ఇంకా అన్నయ్య వాళ్ళు స్వీట్స్ తీసుకొచ్చారనమాట. సో మేమే ఒకరినొకరం విష్ చేసుకుంటూ హ్యాపీగా స్వీట్స్ అయితే తినేసినాం. ఎలాగో మా సోని తినలేదు కాబట్టి. సో అన్నయ్య మాటలు విన్నారు కదా, వాళ్ళకైతే బేబీ గర్ల్ కావాలని చాలా ఉండే అనమాట. అనుకున్నట్టే ఇంకా మా ఈషా అయితే వచ్చేసింది. చాలా చాలా హ్యాపీ. మామూలుగా హాస్పిటల్లో ఇంకా మనం అందరికీ స్వీట్స్ పంచుతాం కదా, బేబీ బాయ్ అయినా బేబీ గర్ల్ అయినా. సో మేము స్వీట్స్ పంచుతుంటే ఇంకా వాళ్ళు షాక్ అవుతున్నారనమాట. బేబీ గర్ల్ వచ్చిందని స్వీట్స్ పంచే వాళ్ళని ఫస్ట్ టైం చూస్తున్నా అని చెప్పేసి అని అన్నారు. అసలు చాలా షాకింగ్ అనిపించింది మాకే. సరే వాళ్ళు షాక్ అయినా సరే మేమైతే చాలా హ్యాపీ. ఇంకా అట్లా చెప్పినట్టే ఇంకా అత్తయ్య వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసి ఏంటంటే హాస్పిటల్ అండ్ మా ఆడపడుచు వాళ్ళ ఇల్లు కొంచెం దగ్గరలోనే అనమాట. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళి లంచ్ చేసేసుకొని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చూసేసి వచ్చినాం అనమాట. ఇంకా విహాన్షిని తీసుకెళ్ళలేదు. మేము వచ్చేటప్పటికి అరౌండ్ 8 అలా అయింది. ఇంకా వచ్చి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేసి వాళ్ళని పడుకోబెట్టి ఆ తర్వాత మేమైతే పడుకున్నాం అనమాట. ఇది ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్.